అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధం జరగకపోయినప్పటికీ ఆ రెండు శక్తుల మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరు, సైనిక ఘర్షణల కారణంగా గల్ఫ్ ప్రాంతంలోని పలు మిత్ర దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న నిరంతర ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు విఘాతం కలగడమే కాకుండా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు, మౌలిక వస్తువులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావంతో ఆర్థికంగా కుదేలైన తన గల్ఫ్ భాగస్వామ్య దేశాలను ఆదుకునేందుకు అమెరికా ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి, దెబ్బతిన్న వాటి ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి భారీగా నిధులు అవసరమని వాషింగ్టన్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వ్యూహంలో భాగంగా అమెరికా తన సొంత నిధులను వెచ్చించకుండా ప్రస్తుతం తమ అధీనంలో ఉన్న ఇరాన్ దేశపు ప్రభుత్వ ఆస్తులను, నిధులను ఉపయోగించుకోవాలని అత్యున్నత స్థాయిలో యోచిస్తోంది. ఇరాన్ దూకుడు కారణంగానే గల్ఫ్ ప్రాంతంలో అశాంతి నెలకొంది కాబట్టి ఆ నష్టానికి ఇరాన్ సంపద నుండే పరిహారం రాబట్టాలి అనేది అమెరికా అంతర్గత యోచనగా కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అమెరికా ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రాథమిక చర్యలను కూడా ప్రారంభించినట్లు అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇరాన్ ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ మిత్ర దేశాలకు ఇప్పటివరకు జరిగిన మొత్తం నష్టాన్ని క్షుణ్ణంగా అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఆదేశించారు. దెబ్బతిన్న నగరాల పునర్నిర్మాణం, రక్షణ వ్యవస్థల మరమ్మతులతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే భద్రతా వ్యూహాలకయ్యే వ్యయాన్ని కూడా ఈ బృందం లెక్కించనుంది. అలా లెక్కగట్టిన నష్టపరిహారాన్ని ఇప్పటికే ఇరాన్ చర్యల వల్ల నష్టపోయిన తమ గల్ఫ్ భాగస్వాములకు నేరుగా బదిలీ చేయాలని అమెరికా గట్టిగా భావిస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికా దాని అంతర్జాతీయ మిత్ర దేశాల పరిధిలో స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఏ ఆస్తులను ఇందుకోసం పరిగణలోకి తీసుకున్నారనే అధికారిక వివరాలను మాత్రం వైట్ హౌస్ వర్గాలు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ ప్రతిపాదన కనుక చట్టరూపం దాల్చితే అంతర్జాతీయ దౌత్య, బ్యాంకింగ్ రంగాల్లో ఇది అతిపెద్ద పరిణామంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, ఇరాన్ సరిహద్దుల వద్ద ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చిన్నపాటి సైనిక ఘర్షణలు, ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం పూర్తిగా ఆగడం లేదు. ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే విషయమై ఇంకా తీవ్రమైన అనిశ్చితి, గందరగోళం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ శాంతి చర్చలు ముందుకు సాగాలంటే గతంలో అమెరికా చట్టవిరుద్ధంగా స్తంభింపజేసిన తమకు చెందిన $24 బిలియన్ నిధులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.